హాయ్ వ్యూయర్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు రియల్ నంబర్స్ బిట్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను. దాని తర్వాత కొన్ని బిట్స్ కూడా మీకు ఇస్తాను. దానికి సొల్యూషన్స్ చేయండి. తర్వాత వీడియోలో వాటికి సొల్యూషన్స్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తాను, చూడండి. డిస్కస్ చేద్దాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18. 12కు 18కు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? ఓకేనా? ఫస్ట్ ఎల్సిఎం 12కి 18కి ఎల్సిఎం. ఫస్ట్ ఇది ఏ టేబుల్తో పోతాయి? 2 టేబుల్తో పోతాయి. 2 6 ఆర్ 2 9 ఆర్. నెక్స్ట్ కామన్గా ఇంకే టేబుల్తో పోతాయి? 3 టేబుల్తో. 3 2 ఆర్ 3 3 ఆర్. మొత్తం ప్రోడక్ట్ చేస్తే 2 3 ఆర్ 6 6 2 ఆర్ 12 12 3 ఆర్ 36. సో ఎల్సిఎం ఈక్వల్ టు 36. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18. సో 12 ఇక్కడ చిన్న నంబర్ని పెద్ద నంబర్తో డివైడ్ చేయాలి. చిన్న నంబర్తో పెద్ద నంబర్ని డివైడ్ చేయాలి. 12 1s ఆర్ 12. రిమైండర్ ఎంత వస్తుంది? 6. ఈ 6తో మళ్ళీ ఇక్కడ డివైజర్ని డివైడ్ చేయాలి. సో ఈ 6తో ఎన్ని సరిపోతుంది? 6 2s ఆర్ 12. రిమైండర్ ఎంత వస్తుంది? 0. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి దాని హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే, ఇక్కడ దేనిదైతే మనం డివైడ్ చేసామో అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ దీంట్లో ఏ బీలు అనేటివి 2 టర్మ్స్ ఇచ్చేసాడు. ఎల్సిఎం ఇచ్చినట్టయితే మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఈ మూడిటికి రిలేషన్ ఏంటంటే, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అండ్ 2 నంబర్స్కి రిలేషన్ ఏంటంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అంటే ఇక్కడ 2 నంబర్స్ ప్రోడక్ట్ చేస్తే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 5 బి ఈక్వల్ టు 6 ఎల్సిఎం ఈక్వల్ టు 15 అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం ఏ ఎంత ఇచ్చాడు? 5. బి ఎంత ఇచ్చాడు? 6. ఎల్సిఎం ఎంత ఇచ్చారు? 15. హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఓకేనా? హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, 5 6 ఆర్ 30. ఇక్కడ 15/15 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 15 1s ఆర్ 52. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2. ఈ విధంగా మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేషన్, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇలా చేస్తే మనకు ఎల్సిఎం వస్తుంది. నెక్స్ట్ డెసిమల్ ఫామ్లో ఉంటే అంటే దత్తాంశ రూపంలో ఉంటే దాన్ని మనము అకర్ణీయ రూపం, అదే p/q రూపంలో ఎలా రాయాలి అనే దాని గురించి కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ దాంట్లో 0.2 ఎలా రాస్తాం? 1 డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి 2, పాయింట్ బదులు 1 పెడతాం. 0 20. క్యాన్సిలేషన్ పోతే 2 1s ఆర్ 2 5s ఆర్. సో 1/5. ఇంకొకటి చెప్తాను చూడండి. ఇదే విధంగా ఇంకో నంబర్తో చేద్దాం. 0.37 37 పాయింట్ బదులు 1 పెడతాం. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ కాబట్టి 37/100. ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇక్కడ వదిలేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 1.27. సేమ్ అదేవిధంగా 127 ఇలా రాస్తాం 100. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కాబట్టి 100. ఇప్పుడు 0.2 బార్ అని ఇస్తే దీన్ని ఎలా చేయాలంటే 2 రాసుకుంటాం, బార్ ఉంటే 9 రాస్తాం. ఓకేనా? ఇంకొకటి అదేవిధంగా 0.37 బార్, 37కి బార్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే 37/99. 37/99. నెక్స్ట్ చూడండి, 0.2
3. 3కి మాత్రమే బార్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే బార్ ఉంటే ఏం రాయాలి? 9 రాస్తాం. పాయింట్ తర్వాత బార్ లేనిదా ఎన్నున్నాయి? 1 ఉంది కాబట్టి 10. ఇంకా ఈడ ఏ నంబర్ ఉంది? 23. కానీ ఇక్కడ బార్ లేని దాన్ని తీసివేయాలి. ఇక్కడ ఏముంది బార్ లేనిది? 2 కదా! 2ని తీసేస్తే ఏమొస్తుంది? 21/90. ఇది మళ్ళీ క్యాన్సిలేషన్ అవుతుంది 3 టేబుల్‌లో. 3 7s ఆర్ 3 30s ఆర్. సో, ఆన్సర్ ఎంతొస్తుంది? 7/30. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ చేస్తాను. చూడండి. 1.35 బార్. దేనికి బార్ ఉంది? 5కి మాత్రమే బార్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే 135 మైనస్ ఇక్కడ బార్ లేనిదేంటి? 13 కదా! 13 బార్ ఉండేది 1 కాబట్టి 9. బార్ లేని దానికి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 0. దీంట్లో నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేసామంటే 5లో 3 పోతే 2, 3లో 1 పోతే 2, 1 వస్తుంది. 122/90. క్యాన్సిలేషన్ 2 టేబుల్తో పోతుంది. 2 6s ఆర్ 2 1s ఆర్ 2 4s ఆర్ 2 5s ఆర్. సో, ఆన్సర్ ఎంత? 61/45. ఈ విధంగా మనము డెసిమల్ ఫామ్లో ఉంటే దాన్ని p/q ఫార్ములాలోకి ఇలా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకు రేషనల్ నంబర్స్ అంటే మనకు తెలిసిన ఫామ్ ఏంటంటే p/q ఫార్ములాలో ఉండేటువంటిని మనం రేషనల్ నంబర్స్ అంటాం. p/q ఫార్ములాలో రాసేటువంటిని రేషనల్ నంబర్స్ అంటాం. అకర్ణీయ సంఖ్యలు అంటాం. p/q రూపంలో రాస్తే వాటిని ఏమంటాం? అకర్ణీయ సంఖ్యలు అంటాం. p/q రూపంలో రాయలేని వాటిని ఏమంటాం అంటే కరణీయ సంఖ్యలు అంటాము. ఇప్పుడు p/q ఫార్ములాలో రాసేటివి ఏమేమి రాస్తాం? చూడండి ఇంతసేపు ఇదేంటిది? వీటిని ఏమంటామంటే టర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దత్తాంశాలు. చూడండి అంతమైపోయింది, ఆగిపోయాయి. వీటిని అంతమయ్యే దత్తాంశాలు, టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. టర్మినేటింగ్ డెసిమల్స్. అదే ఇప్పుడు వీటికి వాల్యూ మనం ఆల్రెడీ రాసాం. దీన్ని 2/10 అని 35/100 అని ఇలా రాయొచ్చు. అదేవిధంగా 2 బార్ అంటే దీని మీనింగ్ ఏంటి? 0.2222 ఇలా వస్తూనే ఉంటుంది. అదేవిధంగా 0.37 బార్ 0.3777 వస్తూనే ఉంటుంది. వీటిని ఏమంటామంటే నాన్ టర్మినేటింగ్, అంటే అంతం అవ్వలేదు, వస్తూనే ఉన్నాయి. రిపీటింగ్ డెసిమల్. వీటిని ఏమంటాం? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. వీటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. దీన్ని మనం ఎలా రాయొచ్చు? p/q ఫామ్లో రాయొచ్చు. అంటే ఇక్కడ ఈ రెండింటిని మనం p/q ఫార్ములాలో రాయొచ్చు. p/q ఫార్ములాలో రాస్తున్నామంటే అవి ఏమవుతాయి? రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ ఏవి? టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇంకొన్ని ఉన్నాయి నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. వాటిని p/q ఫార్ములాలోకి రాయలేము. అవి క్యూ రాయలేము. వాటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఏమంటాం? ఇర్రేషనల్ నంబర్స్. అవి ఏంటంటే √2, అదేవిధంగా పై వాల్యూ, √3 వాల్యూ, √5 వాల్యూ, ఇవంతా కూడా ఏమవుతాయంటే ఇర్రేషనల్ నంబర్స్. ఇవేంటంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇప్పుడు √2 వాల్యూ మనం చూసినట్టయితే 1.4143 ఇలా వస్తూనే ఉంటుంది. ఇక్కడ రిపీట్ అవ్వదు. ఇలా ఆగను కూడా అంతము కూడా అవ్వదు, అంటే స్టాప్ అవ్వదు. అదేవిధంగా రిపీట్ అవ్వదు. వాటిని ఏమంటాం? అంతము కానీ ఆవర్తన కానీ దత్తాంశం. అంతము కానీ ఆవర్తనము కానీ దత్తాంశాలు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో అయితే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా? ఈ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్, కరణీయ సంఖ్యలు. ఓకేనా? వీటిని కరణీయ సంఖ్యలు అంటాం. ఓకేనా? నెక్స్ట్ లాగరిథం ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథం ఫామ్లోకి, అంటే సమవర్గమాన రూపంలో ఘాత రూపంలోను, ఘాత రూపంలో సమవర్గమాన రూపంలో
ఎలా మారుస్తామో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32 అది 2 పవర్ 5 ఈక్వల్ టు 32 కదా. ఇది ఏ ఫాము? ఘాత రూపం, అదే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దాన్ని మనం లాగర్థం ఫామ్లోకి ఎలా మార్చాలి అంటే లాగ్, ఇక్కడ బేస్ ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా బేస్ సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ 32 అనేది ఇటువైపు వస్తుంది, 5 అనేది ఈక్వల్ టు అటువైపు చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యేది ఈ రెండు మాత్రమే. అదేవిధంగా ఇంకొకటి చూద్దాం, లాగర్థం ఫామ్ని తీసుకుంటాం. లాగ్ 125, ఇక్కడ బేస్లో 5 ఉంది అంటే ఇక్కడ మనము ఈక్వల్ టు దీన్ని దేనికి ఈక్వల్ అంటే 3కి ఈక్వల్. దీన్ని మనము లాగర్థం ఫార్ములా నుండి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాకి రాయాలంటే బేస్లో 5 ఉంటుంది, ఈ రెండు మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ 3 వస్తుంది ఈక్వల్ టు 125. సో 5 క్యూబ్ ఈక్వల్ టు 125. దీన్ని ఏమంటామంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగర్థం ఫామ్లోకి రాసాం, లాగర్థం ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాసాం. నెక్స్ట్ లాగర్థంలో కొన్ని క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్ చూద్దాం. లాగ్ 32√2, దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూడండి. లాగ్ ఇక్కడ 2 పవర్లో, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 32ని 2 పవర్లో ఎలా రాయొచ్చు? 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 62s are 32, అంటే 2 పవర్ 5గా రాస్తాం. ఇక్కడ 2 పవర్లో √2ను 2 పవర్లో ఎలా రాస్తాం? 1/2గా రాస్తాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక ఫార్ములా ఉంది మనకు, లాగ్ ఏ పవర్ m బేస్లో ఏ పవర్ n అయితే ఇది n/n లాగ్ ఏ బేస్ ఏ అవుతుంది. లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1 కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? m/n అవుతుంది. సేమ్ అదే విధంగా దీన్ని మనం ముందు రాసినట్టయితే m ప్లేస్లో ఎంత ఉంది? 5, n ప్లేస్లో ఎంత ఉంది? 1/2. మనం ఇది కానీ రివర్స్ అవుతుంది కదా, 1/2ను రివర్స్ రాస్తాం, 2/1, 5 2s are 10 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చూద్దాం. లాగర్థంలో బేస్ 10 ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ను మనం చూద్దాం. లాగ్ 10 బేస్ 1 అంటే ఇక్కడ లాగ్ 1 బేస్ 10 అయితే మనకు వాల్యూ 0. అదేవిధంగా లాగ్ 10 బేస్ 10 అయితే రెండు బేస్లు సమానం అయితే అది 1. అదేవిధంగా లాగ్ 10 వాల్యూ కూడా 0నే. నెక్స్ట్ లాగ్ 100, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అంత, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 కాబట్టి 2. లాగ్ 1000 బేస్ 10 ఈక్వల్ టు ఏమవుతుంది? 3. అదేవిధంగా లాగ్ 1000 బేస్ 100 ఎంత అవుతుందంటే చూడండి, దీని లాగ్ 10 క్యూబ్ అని రాయొచ్చు, లాగ్ 10 స్క్వేర్ అని రాయొచ్చు. ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా చెప్పాను, లాగ్ ఏ పవర్ m/n ఈక్వల్ టు m/n కదా. m అంటే 3, ఇది 2 అవుతుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకు కొన్ని నెగిటివ్ నంబర్స్లో వచ్చినప్పుడు ఎలా రాయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. లాగ్ 0.1 బేస్ 10 అయితే ఇక్కడ మామూలుగా మనకైతే 10 అయితే 1 వచ్చేది, ఇక్కడ 0.1 కాబట్టి పాయింట్ తర్వాత ఒక డిజిట్ కాబట్టి -1. లాగ్ 0.01 అయితే బేస్ 10 ఉంటే -2. లాగ్ 0.001 బేస్ 10 అయితే -3. అదేవిధంగా లాగ్ 0.001, 0.1 ఇలా ఉంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, లాగ్ దీన్ని 10 పవర్ -3 అని రాయొచ్చు కదా, దీన్ని 10 పవర్ -1 అని రాయొచ్చు. అప్పుడు మైనస్లు ఇక్కడ m/n, m అంటే -3, n అంటే -1, మైనస్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 3. సో దీని వాల్యూ ఎంత? 3. ఈ విధంగా మనం లాగర్థం ప్రాబ్లం చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఆఫ్, యూనిట్ ప్లేస్ ఏ క్వశ్చన్ అన్నా ఇవ్వని యూనిట్ ప్లేస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడం ఒకసారి చూడండి. The unit place value of 1 కి
1 చూడండి 1 పవర్ ఏ నంబర్ తీసుకున్నా 1. అదేవిధంగా 5 పవర్ ఏదైనా నంబర్ తీసుకొని 1. సారీ 5. 6 పవర్ ఏదైనా తీసుకొని మనకు 6 వస్తుంది. ద యూనిట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 పవర్ 1 వస్తుంది, 5 పవర్ 5 వస్తుంది, 6 పవర్ 6 వస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ 4 9 అబ్జర్వ్ చేసినట్టయితే 4 పవర్ 23 చూసినట్టయితే, అదేవిధంగా 9 పవర్ 24 ఇలా ఏదైనా ఒక నంబర్ తీసుకున్నట్టయితే చూడండి 4 పవర్ మనకు 4 4 ఎంత 16 6 వస్తుంది యూనిట్ ప్లేస్. అంటే మనకి వీటిలో ఏదో నంబర్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ఎన్ని సార్లు చేస్తే వస్తుంది 2 టైమ్స్ కాబట్టి 4 స్క్వేర్. అంటే ఇప్పుడు 22తో డివైడ్ చేసినామంటే 23ని మనకి ఎంత వస్తుంది, 23ని డివైడ్ చేసామనుకో 2 1s are 2, 3 2 1s are 2, రిమైండర్ 1. అంటే ఇక్కడ 2 × 11 22 × 4 పవర్ 1. దీని యూనిట్ ప్లేస్ వాల్యూ 4 స్క్వేర్ అంటే 16, 6 కదా. 6ని మనం ఎనీ పవర్ ఆఫ్ 6 ఎంత అవుతుంది, 6 అవుతుంది. 6 4s are 24. సో యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఓకేనా, దీనికి 4 వస్తుంది. అదేవిధంగా 9 పవర్ 24 తీసుకున్నాం. 9 పవర్ 24 తీసుకుంటే 9 9s are అంటే దీని యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది, 1. అంటే ఇక్కడ కూడా ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ కాబట్టి 9 స్క్వేర్ హోల్ పవర్. చూడండి 24ను 2తో డివైడ్ చేస్తే మనకి ఇంకెంత వస్తుంది, 12 వస్తుంది. దీని యూనిట్ ప్లేస్ వాల్యూ 1. 1 పవర్ 12 ఎంత వస్తుంది, 1 ఈజ్ ద ఆన్సర్. ఇదే విధంగా ఇంకా మిగిలిన నంబర్స్ ఉన్నాయి. 2 పవర్స్, నెక్స్ట్ 3 పవర్స్, 2 పవర్స్ 2 పవర్స్ 2 పవర్స్ 45 కానీ, లేదంటే 3 పవర్స్ 27, నెక్స్ట్ 4 పవర్ అయిపోయింది, 5 పవర్ అయింది, 6 పవర్ అయింది, నెక్స్ట్ 7 పవర్ 45, 8 పవర్ 32, ఇంకా 9 పవర్ ఆల్రెడీ చెప్పేసాం. వీటి కోసం ఒకసారి చూద్దాం. మనకు ఈ 3 నంబర్లో అంటే 1 కానీ 5 కానీ 6 కానీ రావాలి. ఓకేనా, అవి వచ్చేంత వరకు మనం దాన్ని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2తో చేస్తాం. ఫస్ట్ 2 2s are ఎంత 4, మనకు 4 కాదు రావాల్సింది, 1 5 6లో రావాలి. మళ్ళీ 4 2s are ఎంత 8, 8 2s are ఎంత 16, 6 వచ్చింది. కాబట్టి మనం ఎన్నిసార్లు చేసాం 2ని 4 టైమ్స్ కాబట్టి 2 పవర్ 4. అప్పుడు 4తో డివైడ్ చేస్తే మనకు 4 11s are 44 అవుతుంది. ఒక 4 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 2. 2 పవర్ 4 వాల్యూ ఎంత 16, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 6 కదా. 6 × 2 12. 12 అంటే మనకి యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది, 2 అనేది యూనిట్ ప్లేస్లో వస్తుంది. సేమ్ అదే విధంగా 3 పవర్. ఇప్పుడు చూడండి 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి దీన్ని కూడా 3 పవర్ 4గా రాస్తాం. 4తో డివైడ్ చేస్తే మనకు 4 6s are 24 ఇంటూ ఇంకా ఏం మిగులుతుంది, 24 కదా. మనకి ఇంకా 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్. దీని వాల్యూ యూనిట్ ప్లేస్ వాల్యూ 1 కదా. 1 పవర్ 81, 1 యూనిట్ ప్లేస్ 1 పవర్ 6 1. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27, అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 7. 1 7s are ఎంత వస్తుంది 7. అదేవిధంగా 7 పవర్స్ చూసినట్టయితే 7 7s are 49, 9 వస్తుంది. 9 7s are 63, 3 వస్తుంది. 3 7s are 21. అంటే ఇక్కడ కూడా 7 పవర్ 4 వాల్యూ మనకు యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. సో ఇక్కడ 4తో డివైడ్ చేసినట్టయితే 4 11s are 44, ఇంకొక 7 ఉంటుంది. దీనికి యూనిట్ ప్లేస్ వాల్యూ 1 ఇంటూ 7, 1 7s are 7. అంటే దీనికి కూడా యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది, 7 వస్తుంది. నెక్స్ట్ 8 పవర్ 32, 8ని 8 8s are 64, 4 వస్తుంది. 4 8s are 32, 2 వస్తుంది. 2 8s are 16, అంటే ఇది కూడా ఎలా రాయొచ్చు, 8 పవర్ 4, 4తో డివైడ్ చేస్తే 4 8s are, అంటే ఇక్కడ మనకు 6 యూనిట్ ప్లేస్ వాల్యూ వస్తుంది. దాన్ని ఎన్నిసార్లు చేసినా మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. సో
ఈ విధంగా మనం లాస్ట్‌లో యూనిట్ ప్లేస్ కనుక్కోవాలంటే ఈ విధంగా మనం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ దానికి సంబంధించి కూడా ఒక క్వెషన్ ఇచ్చాను చేయండి. నెక్స్ట్